వచ్చేసానండి. అక్కడ వీడియో తీయడానికి టైం దొరకలేదు. వీడియో తీస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి తీయలేదు. బ్యాగ్ కొనేసాను. కంబల్ చూద్దామని చెప్పేసి ఇవన్నీ కంబల్ షాప్ దగ్గరికి వచ్చాను. కంబాక్స్ అంతా కావాలంట. కంబాక్స్ కొనుక్కొని వెళ్దాము. వచ్చేసానండి. జైరాబాద్కి అయితే వచ్చేసాను. అదిగోండి కనిపిస్తుంది కదా బ్యాగ్లు షాప్. అదిగోండి బ్యాగ్ షాప్ దగ్గరికి వచ్చేసాను. బ్యాగ్ షాప్ దగ్గరికి కంపుగా తింటున్నాడండి. బ్యాగు అన్నీ అసలు ప్రాణాలు తింటున్నాడు. ఇక్కడ చూసి అన్ని చిన్న చిన్న బ్యాగులు కనిపిస్తున్నాయి. పెద్ద బ్యాగులు లేనట్టున్నాయి. ఇదిగోండి బ్యాగ్ షాప్. షాప్లోకి వచ్చేసాము. బ్యాగ్ ఫస్ట్ క్లాస్కి స్కూల్ బ్యాగ్. నాకు క్వాలిటీ కొంచెం మంచిగా ఉన్నది ఇవ్వండి. కుడుతున్నారండి బ్యాగ్స్. అది ఎంత చిన్నదా? వెళ్తున్నానండి. చలి చల్లగా ఉంది. గాలి వర్షం విడుస్తుంది. తగ్గింది కదా, ఇక్కడ తగ్గిందా? ఈరోజు వర్షం తగ్గింది. చూడండి వర్షం తగ్గింది కదా. చలి మాత్రం ఉంది కానీ వర్షం మాత్రం లేదు. వర్షం తగ్గిపోయింది. ఏమో పడుతుంది. వాతావరణం అయితే పడేలాగా ఉంది. ఎక్కుతున్నానండి. ఎక్కడానికి చాలా రావట్లేదు అసలు. ఎంత సాఫ్ట్గా జారి పడేలాగా ఉంది. కింద చూసారా ఇలా ఉంది. ఇలా ఉంటే నాకు అట్లా జారుతుంది. ఏం చేద్దాం కానీ తప్పదు, లేవాలి. కంబాక్స్ అన్నా ప్లాస్టిక్. అక్కడ పెట్టేసాను ఫోను. పిల్లలకి అన్నీ దొరుకుతాయన్నా దీంట్లో? వస్తారా? ఉంటాయి. అది వద్దన్నా. ఇది ఇట్లాంటివి తీసుకుంటేనే పెన్సిల్ పడతాం కదా అని ఏడుస్తున్నాడు. ఇది 100. ఓపెన్ చేయడానికి రాదు కదా. పొడవు పెన్సిల్ పడుతుందా దీంట్లో? పట్టాలంట. ఇక్కడ సాఫ్ట్ ఉందా? ఇది చూసాడు. ఇది 100 అన్నారా?
బాగా పట్టాలి కదా పిల్లలు ఒక ఎరేజర్ ఇవ్వండి. 75 తీసుకున్నాను అంత కాంబర్స్. స్కానర్ ఉందా? వచ్చేసానండి ఇంటికి. జైరాబాద్ నుంచి జైరాబాద్లో అక్కడ అంతా వీడియో తీయలేదు ఏమి. జైరాబాద్కి వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. అన్నీ తీసుకొచ్చేసాను. వంట చేయలేదు మార్నింగ్, ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే వంట ఇప్పుడు చేస్తున్నాను. చికెన్ తెచ్చిన, చికెన్ చేయాలి. చెప్పు. ఏవో ఒకటి, నా కష్టాలు నేను పడాలి కదా. నా కష్టాలు నేను పడాలి కదా. నువ్వు తీరుస్తావా అరుస్తావా? ఇక ఈ కవర్లు బయట పడేసాపు, దడవతలు పడేసాపు. ఇవటు ఇక ఈ దడవతలు పడేసాపు. ఇక పెట్టేది కాదు, ఇది పట్టు ఇవటు. వంట చేస్తున్నానండి, చికెన్ చేస్తున్నాను. ఏమేమని ఏం చేసుకోవాలంట అక్కడ పెట్టు, ఆ కవర్ పడేపో. పనికి వాళ్ళ పనులను చేస్తాం. చికెన్ చేస్తున్నాను. ఆ డబ్బాలన్నీ ఎందుకురా? నాకేం పనుందిరా డబ్బాలతోనే. నువ్వు ఏరుకొచ్చినావా పెట్టబోతలా? కర్రీ రెడీ చేసినాక చూపిస్తానండి. వంట చేస్తున్నాను. అన్నం, చికెన్ చేసాక నా చికెన్ చూపిస్తాను మళ్ళీ. సారీ ఫ్రెండ్స్, మీతో మాట్లాడడానికి సరిగ్గా కుదరట్లేదు కదా నాకు. ఇందాక నుంచి వాయిస్ కొంచెం డల్గా వస్తుంది. వంట చేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ ఉడుకుతుంది. ఇంకా నేను దాంట్లో వాటర్ ఏం పోయలేదండి. ఓన్లీ ఉప్పు కారం అంతా కలిపేసి ఉంచాను. చికెన్ చేస్తున్నాను. జైరాబాద్ పోయి బ్యాగ్ తీసుకొని ఇంట్లో కొన్ని సరుకులు లేవండి, సబ్బులు అవి అయిపోయాయి. అవన్నీ తీసుకొని వచ్చాను. సరిగ్గా మాట్లాడదాము అనుకుంటే జనాలండి పక్కకి తుల్లుకుంటారు. ఈ జనాలతో నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఏం చేయాలన్నా, ఏ వీడియో ఏం మాట్లాడాలన్నా పెద్ద ప్రాబ్లం అయిపోయింది వీళ్ళతో నాకు. ఏదో వీళ్ళ నాకు ఏదో తెచ్చిపెట్టినట్టుగా భయపడాల్సిన అవసరం వస్తుంది. చికెన్ బాగుంది కదండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసాను. కాకపోతే దీంట్లో వేయడానికి నేను కొత్తిమీర తేవడం నేను మర్చిపోయానండి. కొత్తిమీర తేలేదు. ఎక్కడ పెట్టాలి? ఫోన్ పెట్టే ప్లేసే ఉండదు నాకు. అసలు ఫోన్ పెట్టడానికి ప్లేస్ దొరకదు. మాడిపోతుందండి. కొన్ని వాటర్ పోద్దాం.
ఒక్క మాట కూడా చెప్పిన మాట వినడండి అసలు. టమాటా వేయడానికి మంట తేయట్లేదు, కొన్ని వాటర్ యాడ్ చేశాను చికెన్లో. ఈరోజు తినకూడదు, అమావాస్య. నాకు తినాలనిపించింది, తెచ్చానండి. నాకు సెంటిమెంట్లు ఏం లేవు, అందు గురించి నేనేం పట్టించుకోనండి అంతగా. తినాలి అనుకున్నాను, తీసుకొచ్చుకున్నాను అంతే. టమాటా తెమ్మంటే వేయలేదండి, అందు గురించి మళ్ళీ నేనే వచ్చాను టమాటా తెచ్చుకున్నామని. సగం తిని వెళ్ళిండు అరటిపండు. ఎక్కడ బాత్రూమ్ వచ్చిందో ఏమొచ్చిందో మరి. ఒక మంచి టమాటా చూసి వేస్తే కొంచెం బాగుంటుంది కదండి. ఎందుకంటే నేను కారము మీరు ఎవరు వేయరండి, అంత కారం మీరు తినలేరు. నేను చాలా కారం తింటానండి. 7 చెంచాలు వేసానండి, 7 స్పూన్స్ కారం. 1/2 kg చికెన్లో 7 చెంచాల కారం వేసానండి. ఆ కారం ఎవరు తినలేరు, నేను తింటాను, నాకు అదే అలవాటు అండి. నాకు కారం ఎక్కువ తింటాను నేను. అందు గురించి మొహం మీద మచ్చలు పోవట్లేదో ఏంటో మరి తెలీదు. కారంకి దానికి కూడా లింక్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఒక టమాటా మాత్రమే వేస్తాను, మళ్ళీ ఎక్కువ వేస్తే నాకు తీయగా అవుతుందేమో అనిపిస్తుందండి. అందు గురించి ఒక టమాటా మాత్రమే వేస్తాను. లక్కీ టమాటా తెమ్మంటే ఏడు వేలు ఏంది? లక్కీ లేడా? ఇక్కడ పోయాడు. సరే మీ అమ్మ అడిగింది, మీ అమ్మ జరవదు పోయిందా? సంగేమా జరవదా? బ్యాంక్కి సంగేమా జరవదా? మీ డాడీ ఇద్దరు పోయారా? మరి మీ అన్న అడిగి పోయిండు. నీకు తెలియదా? వేరే పక్కింటి పాప అండి, లక్కీ కోసం వచ్చింది ఆడుకోవడానికి. కొబ్బరి పొడి ఉందేమో అనుకొని తెలియదు, ఉందో లేదో తెలీదు. కొబ్బరి పొడి చికెన్లోకి కొబ్బరి పొడి లేదు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా అండి పరిస్థితి ఏంటి? కొబ్బరి పొడి లేకపోతే నాకు నచ్చదు, అసలు చికెనే నచ్చదండి. చాలామంది వేయరేమో కొబ్బరి పొడి, నేను మాత్రం వేస్తానండి. ఉంది కొబ్బరి పొడి ప్యాకెట్, ఇదిగోండి వేస్తున్నాను. వేసేసానండి, కొబ్బరి పొడి కూడా వేసేసాను. ఉడికాక కొంచెం మసాలా వేసి దింపేస్తే మన చికెన్ రెడీ. అంతే, ఏముందండి, అంతే. అన్నీ కలపడం పెట్టడం. అసలైతే ఈరోజు ఎక్కువ మంది చికెన్ తిన్నారు. చాలామంది అంటే చాలా 100లో 75% తిన్నారండి చికెన్, అమావాస్య కాబట్టి. నేను తింటున్నాను కదా. నా చికెన్ ఉడుకుతుందండి. నా చికెన్ చూడండి, ఇదిగోండి 7 చెంచాలు వేసాను. ఇలా ఉంటుంది, కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అనుకుంటారు కారం ఎక్కువ వేసేసిందని, కానీ ఏం కాదండి, సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే అలవాటు ఉండదు ఎవరికి, ఒక స్పూనే వేస్తారు ఎక్కువ అయితే. నేను
నేను మాత్రం ఇలాగే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? నేను సరిగా మాట్లాడలేకపోయానండి మార్నింగ్ నుంచి. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను, ఎవరు లేరు పక్కన కాబట్టి కొంచెం వాయిస్ గట్టిగా వస్తుంది. ప్రతి ఒక్కరికి భయపడుతూ ఉంటానండి నేను. వీడియో తీస్తే కూడా తప్పే అని చెప్పేసి అనుకుంటారండి ఇక్కడ జనాలు, అందుకని మాట్లాడను ఎక్కువ. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎవ్వరు లేదు అందు గురించి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, బాయ్.